మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక ఫేస్బుక్ పేజ్ అయితే సెటప్ చేయండి. ఓకే, ఒక ఫేస్బుక్ పేజ్ సెటప్ చేసి ఆ పేజ్లో ఏంటంటే మీ యొక్క వీడియో యూఆర్ఎల్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో పదే పదే మీ యొక్క యూట్యూబ్ వీడియో లింక్స్ని ఈ ఫేస్బుక్ పేజ్లో షేర్ చేయకుండా సో మధ్య మధ్యలో ఏంటంటే సో రిలవెంట్గా ఉండే ఇంట్రెస్టింగ్ ఇమేజెస్, సో ఇంట్రెస్టింగ్ టెస్ట్ పోస్టులు కూడా క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ వీడియో 8 minutes ఉందనుకోండి, అందులోంచి ఒక 1 minute వీడియో తీసుకోండి. ఓకే, 1 minute వీడియోని ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసి సో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే సో మీరు డిస్క్రిప్షన్ ఏం వేస్తారంటే మీ ఒరిజినల్ వీడియో లింక్ అన్నది ఇవ్వండి. సో ఎప్పుడైతే ఆ యూజరు ఆ టెక్స్ట్లో కూడా తెలియజేయండి. సో మీరు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కింద లింక్ క్లిక్ చేయండి అని మీరు ఆ డిస్క్రిప్షన్లో తెలియజేస్తే సో యూజరు ఫస్ట్ ఆ 1 minute వీడియో అన్నది మీరు ఫేస్బుక్లో చూస్తారు. సో ఆ 1 minute వీడియో అతనికి నచ్చితే సో ఖచ్చితంగా ఆ పైన ఇచ్చిన లింక్ని విజిట్ చేసి మీ యొక్క కంప్లీట్ యూట్యూబ్ వీడియో కూడా చూడడానికి ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక ఫేస్బుక్ గ్రూప్ అయితే సెటప్ చేయండి. సో గైస్ మీ యూట్యూబ్ ఆడియన్స్ని సో మీ ఫేస్బుక్ గ్రూప్కి డైవర్ట్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడు మీరు మీ ఆడియన్స్ని క్వశ్చన్స్ చేయాలనుకున్నా లేకపోతే ఎప్పుడు మీరు అప్డేట్స్ షేర్ చేయాలనుకున్నా సరే సో మీ యొక్క ఈ ఫేస్బుక్ గ్రూప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ సో ఇటువంటి థింగ్స్ మనం కమ్యూనిటీ ట్యాబ్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత మన యొక్క ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అయితే వస్తుంది. సో ఆ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మన యూజర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అయితే మీకు బిలో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు సో మీకు ఈ ఫేస్బుక్ గ్రూప్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత కూడా మీకు ఈ ఫేస్బుక్ గ్రూప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్విట్టర్ అకౌంట్ కూడా సెటప్ చేసుకోండి. సో ట్విట్టర్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్విట్టర్లో మీరు యాక్టివ్గా ఉండి సో వేరే వాళ్ళని ఫాలో అవుతూ సో అదేవిధంగా మీ ఆడియన్స్కి ఎప్పుడైతే మీరు వీడియో అప్లోడ్ చేస్తారో సో ఏ రోజు అయితే వీడియో ఉండదో ఆ రోజు సో ఈరోజు వీడియో లేదని అప్డేట్ చేయడం. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు క్విక్గా ఆ ట్విట్టర్లో అన్నది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్ కూడా సెటప్ చేయండి. ఓకే, లింక్డ్ఇన్ సెటప్ చేసి సో లింక్డ్ఇన్లో కూడా మీరు కంటెంట్ అన్నది క్రియేట్ చేయాలి. టెక్స్ట్ కంటెంట్, ఇమేజ్ కంటెంట్, నెక్స్ట్ వీడియోస్ చెప్పాను కదా ఫేస్బుక్ పేజ్లో ఎలాగైతే 1 minute వీడియో తీసుకుని మనం పెడతామో అదేవిధంగా లింక్డ్ఇన్లో కూడా 1 minute లేదా 2 minute వీడియో తీసుకొని ఆ లింక్డ్ఇన్లో ప్లేస్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ చేయవలసింది ఏంటంటే మీరు ఈ వీడియో లింక్ని కామెంట్లో పిన్ చేయండి. సో నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్లో కూడా మ్యాక్సిమం మీ యొక్క వీడియో లింక్ని కామెంట్లో పిన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క వీడియో లింక్ అంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. సో ఈ ఎక్స్టర్నల్ లింక్ ఎప్పుడైతే మీరు ఈ ఫేస్బుక్ పేజ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ మీరు ఇస్తారో ఎప్పుడైతే కామెంట్లు ఇస్తారో అప్పుడు మీ ఆర్గానిక్ రీచ్ అనేది సో పెద్దగా దెబ్బయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి సో మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వారా ప్లాట్ఫామ్. ఓకే, క్వారా ప్లాట్ఫామ్లో మీ యొక్క మీ వీడియోకి రెలవెంట్గా ఉన్న క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసి సో అక్కడ కొంత టెక్స్ట్ టెక్స్ట్ రూపంలో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి వస్తుంది. సో ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా మోర్ ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే సో ఈ వీడియో చూడండి అని మీ యొక్క యూట్యూబ్ వీడియోని ఆ ఆన్సర్లో ఎంబెడ్ చేయండి. సో ఈ విధంగా కూడా మీరు మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకుని మీ యొక్క వీడియోస్కి వ్యూస్ అనేది ఫ్రీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా అయిన ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిలో ఏంటంటే మీరు డిఫరెంట్ యూజర్స్తో కనెక్ట్ అయ్యి ఓకే ఎవరైతే మీ యొక్క కంటెంట్ తోటి ఎంగేజ్ అవుతున్నారో సో వాళ్ళకి మీరు డిఎమ్స్ సెండ్ చేసి సో ఆ డిఎమ్స్లో వాళ్ళకి ఏం తెలియజేస్తారంటే రీసెంట్గా నేను యూట్యూబ్ వీడియో ప్రొడ్యూస్ చేశాను. సో ఓకే, సో పీపుల్ దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ యొక్క థాట్స్ కూడా ఈ యూట్యూబ్ వీడియో మీద ఒకసారి వీడియో చూసి సో మీ యొక్క థాట్స్ కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. సో మీకు అప్కమింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ విధంగా మీరు డిఎమ్స్లో తెలియజేస్తే సో కొంతమంది పర్సన్స్ ఏంటంటే ఆ వీడియోని విజిట్ చేసి చూసి కొంతమంది కామెంట్ చేస్తారు. సో వాళ్ళకి బాగా నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో కాబట్టి ఈ మెథడ్ కూడా మీకు మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమెయిల్ లిస్ట్ అని బిల్డ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈమెయిల్ లిస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇన్ కేస్ మీరు ఆ యొక్క వీడియో చూడకపోతే సో మన యొక్క ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే మీరు ఆ వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకుని సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేస్తే సో మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ని ఈ విధంగా కూడా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీ ప్లాట్ఫామ్స్ అయిన మెయిల్ సింపు, కన్వర్ట్ కిట్. ఓకే, మెయిల్ సింపు, కన్వర్ట్ కిట్లో మనకు ఫ్రీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫ్రీ ప్లాన్స్ యూజ్ చేసి
మీరు మీ యొక్క ఈమెయిల్ మార్కెటింగ్ జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో మీకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వేరే ఛానల్ ఒక 500 2500 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్తో మీరు కొలాబరేట్ అయ్యి మీ యొక్క ఛానల్స్ని మీరు సో మ్యూచువల్గా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో వేరే సోషల్ మీడియా యూజర్స్ ఉంటారు కదా, సో ఓకే, సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో సో వాళ్ళేదో మీ సర్కిల్లో ఉన్న ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు పరిచయంలో ఉన్న మెంబర్స్కి మీరు ఏం చేస్తారంటే సో వాళ్ళకి డిఎం సెండ్ చేసి సో ఆ యొక్క వీడియోని వాళ్ళ యొక్క ఫేస్బుక్కి లేకపోతే వాళ్ళ యొక్క ట్విట్టర్కి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్కి లేకపోతే వాళ్ళ యొక్క లింక్డ్ఇన్కి షేర్ చేయమని మీరు వాళ్ళని అడిగితే సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ సో చాలా పర్సన్స్ అన్నవారు సో ఆ వీడియోని అనేది షేర్ చేస్తారు. కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, మీకు ఛానల్కి రెలవెంట్గా ఉన్న కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ చూస్ చేసుకొని ఆ ఫేస్బుక్ గ్రూప్స్లో మీరు వాల్యూ యాడ్ చేస్తూ యాక్టివ్గా ఉండి సో ఆ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా మీ యొక్క వీడియో అనేది రిలీజ్ అయిన తర్వాత సో మీ యొక్క వీడియో గురించి ఆ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా తెలియజేసి మీరు కొన్ని వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్ టూల్స్ అయిన ట్యూబడ్డీ వీడియోక్యూ సో ఓకే, ఈ 2 టూల్స్ యూజ్ చేసి కూడా సో మీరు మీ యొక్క వీడియోస్కి బేసిక్ SEO సో ఇటువంటి థింగ్స్ అన్ని మీరు ఈ ట్యూబడ్డీ వీడియోక్యూ టూల్స్ ద్వారా చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూట్యూబ్ SEO. సో యూట్యూబ్ SEO ఫర్ టైటిల్ ఆప్టిమైజేషను, మెటా డెస్క్రిప్షన్ ఆప్టిమైజేషను, ట్యాగ్స్ కరెక్ట్గా యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేలిస్ట్ మన వీడియోస్ని ప్లేలిస్ట్లో ఆర్గనైజ్ చేయడము. ఓకే, నెక్స్ట్ CTR ఆప్టిమైజ్డ్ థంబ్నెయిల్ యూజ్ చేయడము. నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్లో సో మన టైటిల్ ఏదైతే ఉందో దాన్ని ఫైల్ నేమ్లో ప్లేస్ చేసుకోవడం. సో ఇలా మనకి యూట్యూబ్ SEOలో డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నవి. సో మనం యూట్యూబ్ SEO మీద సో డిఫరెంట్ వీడియో అయితే చేసుకోవచ్చు. సో గైస్, సో ఈ రోజు వీడియోలో మీకు ఏ మెథడ్స్ అయితే చెప్పానో సో ఆ మెథడ్స్ అన్నీ కూడా సో ఫ్రీ మెథడ్స్.